వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సెక్టార్ లీడర్గా పనిచేస్తున్నాను. నా పేరు ఆర్వి రమణమ్మ. మాకు సంక్షేమ పథకాలు అమలు కావడంలే. ఉద్యోగం ఏందో ప్రభుత్వ ఉద్యోగం కాదు మాది, గౌరవ వేతనం తీసుకుంటున్నాం అంటారు. కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. పని టైం మాత్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 దాకా ఎవరు ఏ డిపార్ట్మెంట్ చేయరు. చిన్నపిల్లలతో మేము ఎక్కువ ఏకతుంటాం అన్నమాట. వాళ్ళు రకరకాల పిల్లలు, వాళ్ళ భాషలు అన్నీ అర్థం చేసుకొని మేము వాళ్ళతో ఏగి వాళ్ళని తీసుకువెళ్ళి మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్తాం. అన్ని డిపార్ట్మెంట్లో కల్లా పెద్ద వర్క్ చేసేది మేమే, వర్క్ ఎక్కువ చేసేది మేమే, రికార్డ్ వర్క్ అన్నీ. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అని పెట్టాడు. ఎఫ్ఆర్ఎస్ అంటే ఆ ఎఫ్ఆర్ఎస్లో ఎవరికైతే ఫేస్ మ్యాచ్ అవుతుందో, ఇప్పుడు చిన్నప్పుడు 2 జడలు వేసుకొని ఫోటో తీసుకుంటుంది ఆవిడ. ఇప్పుడు ఆమె పెద్ద ఆమె అయిపోయి 4 బిడ్డల తల్లి. ఈ ఫోటోకి ఆ ఫోటోకి మ్యాచ్ కాదు. మ్యాచ్ అయితేనే సరుకులు ఇవ్వమంటారు. కానీ వాళ్ళు సరుకులు ఇవ్వకపోతే వాళ్ళది బాధ, మ్యాచ్ చేసి సరుకులు ఇవ్వాలని వీళ్ళ బాధ. ఈ బాధలు పడలేక చాలామంది షుగరు బీపీలతో మా అంగన్వాడీ వాళ్ళందరము అనారోగ్య పాలైపోయి ఉన్నాం. కాబట్టి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 25,000 రూపాయల జీతం ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ మాకు అమలు చేయాలి. గ్రాడ్యుటీ కూడా మా సర్వీస్ని బట్టి మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలి. అందరికీ సమానంగా అది వీలు కాదు. అందరికీ మా వయసును బట్టి, మా సర్వీస్ మేము ఎన్ని సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నామో దాన్ని బట్టి మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. అలా మేము కూడా బతకాలి కదా, మా బిడ్డలు బతకాలి కదా, మేము తినాలి కదా, మేము బతకాలి కదా. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా కనీస వేతనం 26,000 ఇస్తూ ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తూ మాకు గ్రాడ్యుయేటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు చెప్పింది. కోట ప్రాజెక్టు అధ్యక్షురాలుగా నేను ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు నిరసన కార్యక్రమము నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మాకు గ్రాడ్యుయేటీ అంతా మాకు అమలు చేయాలని ఎన్నోసార్లు మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము. వింటూనే ఉన్నారు. మాకు పని అయితే పెంచుతూ ఉన్నారు, కనీస వేతనం కూడా పెంచకుండా అంత నిర్లక్ష్యంగా ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే మేమంటే ఎందుకో అంత ఇది మాకైతే తెలియదు, కానీ మా దగ్గర వెట్టి చాకరీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం. మాకు ఎంత కడుపుమంటో మాకు తెలుసా బాధ. ఎందుకంటే మేము 11,500 తీసుకొని మా దగ్గర ఎక్కడెక్కడ సేవలన్నీ చేపించుకుంటూ మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడటంలో ఈ ప్రభుత్వం. మాకు ఎంత బాధో మాకు తెలుసు. ఎందుకంటే ఎంతోమంది డ్యూటీలు చేస్తూ ఉన్నారు. కనీసం మా అంత జీతం తీసుకొని మా అంత వర్క్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మేము ఎత్తి చాకరీ చేస్తున్నాము. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వమని, ప్రభుత్వ పథకాలు అమలు చేయమని, కనీస వేతనం 26,000 ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాము. మేమేమో గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. మేము కనీస వేతనం ఇవ్వమని అడుగుతూ ఉంటే పని భారం పెంచుతున్నారు, కానీ మాకు కనీస వేతనం మాకు ఇవ్వడంలే. కానీ ఎందుకనో మాకు అర్థం కాదు. మా సేవలు పట్టించుకోకనా లేకపోతే